సెకండ్ ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. రైట్, ఎగ్జాంపుల్ 1 ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎగ్జాంపుల్ 2 మీకు టెక్స్ట్ బుక్లోనే సొల్యూషన్ క్లియర్గా మెన్షన్ చేశాడు, ఒక్కసారి చూసుకోండి. ఇప్పుడు డూ దిస్ ప్రాబ్లం చేద్దాం. పేజ్ నెంబర్ 30th పేజ్ నెంబర్లోని డూ దిస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వన్. ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. యూజ్ ద కమ్యూటేటివ్ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీస్ టు సింప్లిఫై ద ఫాలోయింగ్. కింద ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ సింప్లిఫై చేయడానికి కమ్యూటేటివ్ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీస్ని యూజ్ చేయండి అని చెప్తున్నారు. సో వాట్ ఈజ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండ్ వాట్ ఈజ్ అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది ఒక్కసారి బ్రీఫ్గా రీకాల్ చేసుకుందాం. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 whole numbers, then a plus b is equals to b plus a into b is equals to b into a. ఈ 2 స్టేట్మెంట్స్ ట్రూ అవుతాయి, అవునా? సో కమ్యూటేటివ్ whole number satisfies commutative property with respect to addition and with respect to multiplication. అది కమ్యూటేటివ్ ప్రాపర్టీ యొక్క స్టేట్మెంట్. అసోసియేటివ్ ప్రాపర్టీ చూద్దామండి. ABC are 3 whole numbers, then a plus b plus c is equals to a plus b plus c. అలాగే మల్టిప్లికేషన్ కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ a into b into c is equals to a into b into c. ఈ రెండింటిని మనము కమ్యూటేటివ్ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీస్గా వీడియో నెంబర్ 3లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ ప్రాపర్టీని యూజ్ చేసి కింద డూ దిస్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రై, థింక్, డిస్కస్ అండ్ రైట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. లుక్ అట్ ఫస్ట్ వన్. 319 plus 69 plus 81 అన్నారు. ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 1. 319 plus 69 plus 81. సో కమ్యూటేటివ్ ప్రాపర్టీని అప్లై చేసి ఇక్కడ నంబర్స్ని రీఅరేంజ్ చేద్దాం. ఎలా రీఅరేంజ్ చేయాలనేది జస్ట్ నంబర్స్ చూస్తే గెస్ రావాలి, ఐడియా రావాలి మనకు. ఎలాగంటే అబ్జర్వ్ ద యూనిట్ డిజిట్స్. సో 319 అండ్ 81 ఈ 2 నంబర్స్ని యాడ్ చేసామంటే వి విల్ గెట్ 400. ఒక కంప్లీట్ 100 నెంబర్ వస్తుంది, 400 అనమాట. ఓకే, సో 400కి 69 యాడ్ చేయడం చాలా ఈజీ. 469 ఈజ్ ఆన్సర్. అలాగా క్యాలిక్యులేషన్స్ని సింప్లిఫై చేసుకోవడానికి ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేసి నంబర్స్ని రీఅరేంజ్ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీని అప్లై చేసి ఈ రెండింటిని రీఅరేంజ్ చేద్దాం. వాట్ ఈజ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ? a plus b ఈజ్ ఈక్వల్స్ టు b plus a కదండి, అదే ఇక్కడ అప్లై చేద్దాం. సో 319 రైట్ దట్ యాజ్ ఇట్ ఈస్. నౌ షఫుల్ దీస్ 2 అండి, ఇంటర్చేంజ్ దీస్ 2. 81 plus 69 ఏంటి? బై కమ్యూటేటివ్ ప్రాపర్టీ. పక్కన డెఫినెట్గా మెన్షన్ చేయాలి మీరు ఏ ప్రాపర్టీ యూజ్ చేశారు అన్నది. ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా యాడ్ చేద్దాం. 319 plus 81 400 అవుతుంది. 400 plus 69 469. దట్స్ ఇట్. సో ఆన్సర్ ఎంత సింపుల్గా వచ్చింది చూడండి, ఈజీగా వచ్చింది, అవునా? నౌ లుక్ అట్ సెకండ్ ప్రాబ్లం. 431 plus 37. సెకండ్ ప్రాబ్లం. 431 plus 37 plus 69 plus 63. దీన్ని సింప్లిఫై చేయాలి. అగైన్ ప్రాపర్టీస్ని యూజ్ చేసే. వన్స్ అబ్జర్వ్ ద యూనిట్ డిజిట్స్. ఇక్కడ 1 and 9 యాడ్ చేస్తే 10 అవుతుంది కదండి, అంటే కంప్లీట్ నంబర్స్ వస్తాయి అన్నమాట. అలాగే 7 and 3ని కూడా యాడ్ చేస్తే 10 అవుతుంది, కంప్లీట్ నంబర్స్ వస్తాయి అన్నమాట. ఏవైనా యూనిట్ డిజిట్స్ని ఆర్ టెన్స్ డిజిట్స్ని యాడ్ చేస్తే మనకు రిజల్ట్ 10, 20, 30 ఆర్ 100, 200, 300 ఇలాగ కంప్లీట్ నంబర్స్లో వచ్చే విధంగా అరేంజ్ చేసుకోవాలి. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బిట్వీన్ 2 నంబర్స్ని, ఈ 2 నంబర్స్ని షఫుల్ చేద్దాం. అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ అప్లై చేసి ఈ రెండింటిని రీఅరేంజ్ చేద్దాం. అప్పుడేమవుతుంది చూడండి. 431 ప్లస్ ఇంటర్చేంజ్ దీస్ 2, 69 ప్లస్ 37 ప్లస్ 63. Now add these two children. 431 plus 69. 31కి 69 యాడ్ చేస్తే 100 అవుతుంది. సో 431 plus 69
ఈ సమ్ ఏమవుతుందంటే 500 అవుతుంది. 37 ప్లస్ 63 ఆ సమ్ 100 అవుతుంది. ఇప్పుడు చాలా ఈజీ చూడండి, 500 ప్లస్ 100 600 అయింది. సో ఇక్కడ కూడా మనం ఏ ప్రాపర్టీ అప్లై చేసామండి? కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఏంటి కమ్యూటేటివ్ ప్రాపర్టీ? a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ అండ్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ. ఈ విధంగా 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరిగింది. నౌ లుక్ అట్ నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్. థర్డ్ వన్ చూడండి, థర్డ్ ప్రాబ్లం. చిల్డ్రన్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. యూనిట్ డిజిట్స్ ఆర్ 10 డిజిట్స్, టెన్స్ డిజిట్స్ చూడగానే మీకు ఐడియా రావాలి, గెస్ రావాలి. ఓకే, సో లుక్ అట్ థర్డ్ వన్. 2 ఇంటూ 71 ఇంటూ 5 అన్నారు. 2 ఇంటూ 71 ఇంటూ 5 అన్నారు. థర్డ్ వన్ సి 2 into 71 into 5. First of all, observe this bracket part. 71 into 5, we will not get any complete number. Complete numbers అంటే ఏంటి అనేది ఇప్పుడే చెప్పుకున్నాం మనం. 10s, 20, 30 ఇలా కావచ్చు, 100, 200, 300 ఇలాంటివి కావచ్చు. వీటిని కంప్లీట్ నెంబర్స్ అని పిలవచ్చు మనం. రైట్, ఈ రెండు మల్టిప్లై చేస్తే అలాంటి నెంబర్స్ వచ్చేటువంటి ఛాన్స్ లేదు. బట్ అబ్జర్వ్ దీస్ 2 and 5. ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసంటే 2 5s 10 అనమాట, ఒక కంప్లీట్ నెంబర్ వస్తుంది. 10 ఇంటూ 71 710. ఇట్ ఈస్ వెరీ ఈజీ. 3 ఇంటూ 10 30, 4 ఇంటూ 10 40, 5 ఇంటూ 10 50 ఇలాగా. 71 ఇంటూ 10 70. చాలా ఈజీ అనమాట. అంటే మనం 5 and 2ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీని అప్లై చేసి ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేద్దాం. 2 టైమ్స్ ఆఫ్ ఇంటర్చేంజ్ దీస్ 2, 5 టైమ్స్ ఆఫ్ 71. ఏంటిది? బై కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఓకే, ఇవే ప్రాబ్లమ్సే మీకు ఎక్సర్సైజ్లో ఉన్నాయి. ఇప్పుడు లెట్ అస్ ఇంటర్చేంజ్ ద బ్రాకెట్ ఫర్ నంబర్స్. 5 ఇంటూ 71 ఉంది కదండి, ఈ బ్రాకెట్ని 2 ఇంటూ 5 ఈ రెండింటికి అప్లై చేద్దాం. అదే అసోసియేటివ్ ప్రాపర్టీ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఓకే, సో లెట్ అస్ రైట్ దిస్ యాజ్ 2 ఇంటూ 5 ఇంటూ 71. ఓకే, ఏ ప్రాపర్టీ అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ, బై అసోసియేటివ్ ప్రాపర్టీ అని రాయాలి అక్కడ. నౌ 2 టైమ్స్ ఆఫ్ 5 10 ఇంటూ 71, ఆన్సర్ ఈజ్ 710. ఈజీగా వచ్చింది. ఇలాగా మనం నంబర్స్ని రీఅరేంజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఓకే, లుక్ అట్ ఫోర్త్ వన్. ఫోర్త్ వన్ చూడండి, 50 ఇంటూ 17 ఇంటూ 2. 50 ఇంటూ 17 ఇంటూ 2. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఏవైనా కంప్లీట్ నెంబర్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందా? ఏ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 100, 200, 300 ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఉంది? 50 and 2 కదండి, 50 2s 100. అప్పుడు 17 ఇంటూ 100 వాల్యూ ఎంత? 1700. వెరీ సింపుల్. అంటే మనం ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి ఫస్ట్. సో మనం ఏం చేద్దామంటే బై కమ్యూటేటివ్ ప్రాపర్టీ లెట్ us rearrange this. ఓకే, సో 50 as it is into interchange these two, 2 times of 17. ఏ ప్రాపర్టీ అంటే బై కమ్యూటేటివ్ ప్రాపర్టీ. రిమెంబర్ చిల్డ్రన్, కమ్యూటేటివ్ ప్రాపర్టీలో we will consider only 2 numbers, A and B. అసోసియేటివ్ ప్రాపర్టీలో 3 numbers వస్తాయి, A, B, C. దట్స్ ఇట్. ఓకే, నౌ 50 into 2 100, 100 into 17, ఆన్సర్ ఈస్ 1700. చాలా ఈజీగా మనకు ప్రోడక్ట్ వచ్చేసింది. ఇలాగా ప్రాపర్టీస్ని అప్లై చేసి నంబర్స్ని రీఅరేంజ్ చేసి క్యాలిక్యులేషన్స్ సింప్లిఫై చేయడం జరుగుతుంది. నౌ థింక్, డిస్కస్ అండ్ రైట్. సేమ్ పేజ్లో, పేజ్ నెంబర్ 30లోనే. చిల్డ్రన్, దిస్ ఈజ్ మై టెక్స్ట్ బుక్. మీరు క్లాస్ వింటున్నప్పుడు టెక్స్ట్ బుక్ని డెఫినెట్గా ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చూస్తూ నోట్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. రైట్, థింక్, డిస్కస్ అండ్ రైట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఏమిచ్చారు? ఈజ్ 16 divided by 4 divided by 2 ఈక్వల్స్ టు 16 divided by 4 divided by 2 అన్నారు. అంటే ఈ రెండు ఈక్వలా అని చెప్తున్నారు.
ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. 16 డివైడెడ్ బై 4 హోల్ డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 16 డివైడెడ్ బై 4 డివైడెడ్ బై 2. ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అని చెప్తున్నాడు. ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుందా అంటున్నాడు. ఈక్వాలిటీ ఇచ్చాడు. ఓకే, ఇదేంటంటే అసోసియేటివ్ ప్రాపర్టీ అన్నమాట. అసోసియేటివ్ ప్రాపర్టీ ఓవర్ డివిజన్. యాక్చువల్గా అసోసియేటివ్ ప్రాపర్టీని 2 ఆపరేషన్స్కి మాత్రమే చూసాం. ఏ ఆపరేషన్స్ అంటే అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. బట్ సబ్ట్రాక్షన్, డివిజన్ కింద అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవ్వదు. ఇక్కడ వెరిఫై చేయమంటున్నాడు. చూద్దాం. ఫస్ట్ లెట్ us కన్సిడర్ LHS, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ తీసుకుందాం. ఏముందండి? 16 డివైడెడ్ బై 4 హోల్ డివైడెడ్ బై 2 ఉంది. అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్, బాడ్మాస్ రూల్ మనకు తెలుసు కదండి, గుర్తుంటుంది మీకు. ఆ బాడ్మాస్ రూల్ ప్రకారం దీన్ని సింప్లిఫై చేయాలి. బ్రాకెట్లో ఉన్న పార్ట్ని సింప్లిఫై చేయాలి. సో 16ని 4తో డివైడ్ చేస్తే కోషియంట్ ఏమవుతుందండి? 4 అవుతుంది. 16ని 4తో డివైడ్ చేయడం, 16ని 4తో, 4 4s 16, రిమైండర్ 0. సో 4 వస్తుంది కోషియంట్. డివైడెడ్ బై 2. అగైన్ 4ని 2తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత? 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు RHS పార్ట్ చూద్దాం. RHS రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? 16 డివైడెడ్ బై 4 డివైడెడ్ బై 2 ఉంది. అగైన్ అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ ఫస్ట్ మనం బ్రాకెట్ పార్ట్ని సింప్లిఫై చేయాలి. ఇక్కడ బ్రాకెట్ పార్ట్ ఏంటి? 4 డివైడెడ్ బై 2. 4ని 2తో డివైడ్ చేయాలి. ఎంత అవుతుందండి ఆన్సరు? 2 అవుతుంది కదండి. 4ని 2తో డివైడ్ చేస్తే 2 అవుతుంది. సో 16 డివైడెడ్ బై 2, 16ని అగైన్ 2తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఏమైంది? 8 అయింది. సో LHS వాల్యూ ఈజ్ 2, RHS వాల్యూ ఈజ్ 8. సో దీస్ 2 ఆర్ నాట్ ఈక్వల్ అనమాట. Therefore, what we can say, 16 divided by 4 whole divided by 2 is equals to 16 whole divided by 4 divided by 2. ఇది false అన్నమాట. These 2 are not equal. Right? ఇదే think, discuss and write అన్నాడు. Is there any associative property for division? ఇది associative ప్రాపర్టీనే ఓవర్ డివిజన్ ఆపరేషన్. సో there is no associative property over division anamata. That is answer. Check if the property holds for subtraction of whole numbers too. ఇక్కడ డివిజన్ ప్లేస్ లో సబ్ట్రాక్షన్ చేయండి అంటున్నాడు. డివిజన్ ప్లేస్ లో సబ్ట్రాక్షన్ బ్రీఫ్ గా వెరిఫై చేద్దాం. 16 మైనస్ 4 ఎంత అండి? 12. 12 మైనస్ 2 ఎంత అండి? 10. LHS లో 10 అవుతుంది. ఇప్పుడు RHS చూద్దాం. 16 మైనస్ 4 మైనస్ 2 అన్నాడు. 4 మైనస్ 2 యాక్చువల్గా 2 కదమ్మా. డివిజన్ ప్లేస్లో మీరు సబ్ట్రాక్షన్ ఇమాజిన్ చేసుకోవాలి. 16 యాజ్ ఇట్ ఈస్. 4 మైనస్ 2, 4 మైనస్ 2 ఎంత? 2. సో 16 మైనస్ 2 14 అవుతుంది. ఇక్కడ 10 వచ్చింది, ఇక్కడ 14 వచ్చింది. సో సబ్ట్రాక్షన్ ఆపరేషన్ కింద కూడా అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవ్వదు. దట్స్ ఇట్. ఓకే, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ అన్నాడు. నెక్స్ట్ ఒక టేబుల్ ఇచ్చాడు చూడండి. ఒక 5/4 టేబుల్ ఇచ్చాడు. అంటే 5 rows 4 columns ఉండేది. ఆ టేబుల్ని కట్ చేశాడు. ఓకే, 2 rows 4 columns గాను, 3 rows 4 columns గాను. ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఒరిజినల్ ఫిగరే వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు మనకు. ఓకే, ఎగ్జాంపుల్ 3 చూడండి. ఫైండ్ 12 into 75 యూజింగ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అన్నాడు. చిల్డ్రన్ గుర్తుపెట్టుకోండి, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యూజ్ చేసే స్పీడ్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా జరుగుతాయి. ఓకే, క్విక్కర్ మ్యాథ్స్ అంటూ ఉంటారు, వేదిక్ మ్యాథ్స్ అంటూ ఉంటారు. సో ఇలాంటి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్ రిలేటెడ్గానే మల్టిప్లికేషన్స్ స్పీడ్గా చేయడం జరుగుతుంది. చూద్దాం అదేంటో చూద్దాం. ఎగ్జాంపుల్ 3 చూడండి, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 12 into 75 అన్నారు. 12 times of 75, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి ప్రోడక్ట్. అక్కడ ఏం చేశారంటే 75ని స్ప్లిట్ చేశారు చిల్డ్రన్. 75ని స్ప్లిట్ చేశారు. 70 + 5 గాను, 70 + 5 గాను. సో ఇక్కడ బయట ఉండేటువంటి నంబర్, బయట ఉండేటువంటి 12 అనే నంబర్తో బోత్ 70 and 5ని మల్టిప్లై చేయడం జరిగింది. చూడండి ఆన్సర్ క్లియర్గా ఇచ్చారు టెక్స్ట్ బుక్లోనే.
12 times of 70 plus 12 times of 5, 840 plus 60, ఆన్సర్ ఏమైంది 900 అయింది, రైట్. ఇలాగా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేశారు. నెక్స్ట్ డూ దిస్ ఉంది చూడండి, 25 times of 78 అని, 25 into 78 అని. ఈ ప్రాబ్లం మనం చేద్దాం. 25 into 78 చేద్దాం. ఈ నంబర్స్ని నియరెస్ట్ టెన్స్కి రాసుకోవచ్చండి. అంటే 25 into 78 ప్లేస్లో వీ కెన్ రైట్ 80 minus 2, 78 ప్లేస్లో 80 minus 2గా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఈ 25 ఇంటూని బోత్ ద నంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏమవుతుంది చూడండి, ఇప్పుడు 25 times of 80 minus 25 times of 2, that's it. 25 into 80 అమ్మ. యాక్చువల్గా 25 into 8 ఎంత అవుతుందంటే 200 అవుతుంది, 200. ఓకే, బిసైడ్ ఒక జీరో ఉంది కాబట్టి 2000 అవుతుంది ఓవరాల్గా. 25 times of 80 is nothing but 2000 మైనస్, ఇక 25 times of 2 is nothing but 50. సో 2000 నుంచి 50ని సబ్ట్రాక్ట్ చేస్తే 1950 అయ్యింది. చూడండి, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేయడం ద్వారా ఈజీగా వచ్చేస్తుంది, లేదంటే మీరు నార్మల్ మల్టిప్లికేషన్స్ చేయాల్సి వస్తుంది. ఓకే, నౌ లుక్ అట్ నెక్స్ట్ ప్రాబ్లం. 17 times of 26, 17 times of 26 అన్నారు. దీన్ని కూడా ఇంకా డిఫరెంట్ వేస్లో రాసుకోవచ్చండి, డిఫరెంట్ మోడల్స్లో రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, చూడండి, 17 times of 26 నేనేం చేస్తానంటే 17 అలాగే రాస్తాను, 26ని 30 minus 4గా రాసుకుంటాను. అదర్వైజ్ 17ని 20 minus 3గా రాసుకోవచ్చు, 20 minus 3 అలా కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేద్దాం. 17 3s అంటే 17 into 30 minus 17 into 4. ఓకే, 17 3s 51, యాక్చువల్లీ బిసైడ్ 1 జీరో ఉంది కాబట్టి 510 మైనస్ 17 4s 68. సో 510 minus 68 ఎంత అవుతుంది అంటే 510 minus 68, 10 minus 8 2 అమ్మ. యాక్చువల్గా బారోయింగ్ తీసుకో వదిలేండి, నార్మల్ సబ్ట్రాక్షన్ చేయండి. 510 68, 10 minus 8 2, 9 minus 6 3, సరే ఇక్కడ 10 minus 6 4 అండ్ ఇక్కడ 4 ఉంటుంది, 442 అవుతుంది. ఓకే, ఇలాగా మనకు ప్రోడక్ట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, థర్డ్ వన్ ఇందులోనే. 49 times of 68 plus 32 times of 49. చూడండి, ఇదొక ప్రోడక్ట్, ఇది ఇంకొక ప్రోడక్ట్, రెండింటిని ఈ 2 ప్రోడక్ట్స్ని యాడ్ చేయాలి అంటున్నాడు. ఈ 2 ప్రోడక్ట్స్లో 49 అనేది కామన్గా ఉంది. 49 times of 68, 49 times of 32. సో లెట్ us కామన్ 49 ఫ్రమ్ బోత్. 49 into 68లో 49 బయట రాసేసాం, ఇక్కడ 68 ఉంటుంది, ప్లస్ 49 into 32లో 49 బయట రాసేసాం, 32 ఉంటుంది. 49 into 68 plus 32 100 అమ్మా. సో ఆన్సర్ ఈజ్ 4900. సో ఈ 3 ప్రాబ్లమ్స్లో మనం అప్లై చేసిన రూల్ ఏంటంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఏంటి ఆ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనే స్టేట్మెంట్ రాస్తాను చూడండి. ఏ టైమ్స్ ఆఫ్ బి ప్లస్ ఆర్ మైనస్ సి, అంటే ప్లస్ సి కావచ్చు మైనస్ సి కావచ్చు, నో ప్రాబ్లం. ఈ బ్రాకెట్ బయట ఉండేటువంటి ఏ ఇంటూ ఏ మల్టిప్లికేషన్ని రెండిటికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందమ్మా, ఏ టైమ్స్ ఆఫ్ బి ప్లస్ ఆర్ మైనస్ ఏ టైమ్స్ ఆఫ్ సి. దిస్ ఈజ్ నథింగ్ బట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఐడెంటిటీ ఫర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇది ఆల్రెడీ నేను థర్డ్ వీడియోలో ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను, ఇంకొకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐడెంటిటీ అంటే ఏంటి,
మనం ఇనిషియల్గా ఏ నెంబర్ అయితే తీసుకుంటామో దాన్ని ఇంకొక హోల్ నెంబర్తో ఆపరేట్ చేసినప్పుడు ఏదర్ అడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ అగైన్ వీ షుడ్ గెట్ ద సేమ్ నెంబర్ యాజ్ రిజల్ట్. అంటే స్టార్టింగ్లో 3 అనే ఒక నెంబర్ తీసుకున్నాను, దీనికి ఇంకొక హోల్ నెంబర్ని యాడ్ చేస్తే అగైన్ రిజల్ట్ 3నే రావాలి. సో వాట్ ఇట్ ఈజ్ అంటే 0 అనమాట. ఆర్ వీ కెన్ టేక్ దెమ్ ఇన్ రివర్స్ ఆర్డర్ ఆల్సో, నో ప్రాబ్లం. 0 + 3, 3 + 0 = 0 + 3 = 3. Not only for 3 amma, you can apply this thing, you can apply this statement for any number. ఏ నెంబర్కైనా సరే 0ని యాడ్ చేస్తే మనకు సేమ్ నెంబరే ఆన్సర్గా వస్తుంది. అందుకే 0ని అడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ అని పిలవడం జరుగుతుంది. అలాగే మల్టిప్లికేషన్ చూసినట్టయితే 1 ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్. అంటే ఏ నెంబర్నైనా 1తో మల్టిప్లై చేసినప్పుడు వి విల్ గెట్ ద సేమ్ నెంబర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10 × 1 = 10 = 1 × 10. This is known as identity property. And these elements, 0 is called additive identity element, 1 is called multiplicative identity element. So with this, we are concluding video number 4 amma. Video number 5 lo 2.2 exercise problems solve చేద్దాం. 2.2 exercise లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎగ్జామినేషన్లో డెఫినెట్గా వచ్చేటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాటి గురించి మనము వీడియో నెంబర్ 5లో డిస్కస్ చేద్దాం. రైట్ చిల్డ్రన్, క్లాస్ మొత్తం